ఈనాటి శుభోదయానికి స్వాగతం అండి. ఈరోజు రోజుకొక మంచి మాటలో కొన్ని జీవిత సత్యాలు తెలుసుకుందాం. ఈరోజు మనిషి స్వభావంలో ఒక చిత్రమైన విషయం ఏమిటంటే, కోరికలు తీరే కొద్దీ కొత్త పుడుతూనే ఉంటాయి. ఒకటి తీరేసరికి మరొకటి, అది తీరేసరికి ఇంకొకటి. అంతేకాదు, చివరికి ఇంకొకటికి దక్కనివ్వకుండా మొత్తం దోచేద్దామని అనిపిస్తుంది. దీన్నే లోభం అంటారు. నిజానికి ఇదే ఉండకూడని లక్షణం కూడా. మరి దీని గురించి మరింత వివరంగా తెలుసుకుందాం ఈరోజు. భాగవతంలో కార్త వీర్యార్జునుడి యొక్క లోభం మనకి ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది కూడా. అన్నీ ఉన్నా మనుషులు ఇలా దిగజారతారా అని కూడా అనిపిస్తుంది. ఒకసారి ఆయన తన పరివారంతో సహా అడవికి వేటకు వెళ్ళాడు. తిరిగి చివరకు జమదగ్ని ఆశ్రమానికి చేరుకున్నాడు. అక్కడ కాస్త దప్పిక తీరితే చాలనుకుంటున్నప్పుడు ఆ మహర్షి భోజనే పెడతానన్నాడు. కందమూలాలు అనుకుంటే షడ్రసోపేతమైనటువంటి విందు భోజనం కూడా పెట్టాడు. అప్పుడు తనకే కాదు, తనతో ఉన్నటువంటి సైన్యం అంతటికీ ఆకలి దప్పికలు తీర్చి ఎంతో సంతోషపరిచాడు. అప్పటికప్పుడు అంతమందికి అంత గొప్ప విందు ఏర్పాట్లు ఎలా జరిగాయని రాజుకు పెద్ద అనుమానం కూడా వచ్చింది. జమదగ్ని మహర్షి దగ్గర సుశీలైనటువంటి ఒక గోవు ఉండేది. అది కామధేనువు. దాన్ని ప్రార్థించి రాజోచితమైనటువంటి విందు భోజనాలు అంతమందికి మహర్షి ఆ కొద్ది వ్యవధిలోనే ఏర్పాటు చేయగలిగాడు. ఈ విషయం తెలుసుకున్న రాజు ఆశ్చర్యానికి లోనై ఆ కామధేనుపై కనుబడింది. దీన్నే లోభం అంటారు. సరిగ్గా ఇలాంటి సన్నివేశమే రామాయణంలో కూడా ఉంది. విశ్వామిత్రుడు అప్పటికింక రాజు మాత్రమే, ఋషి కాల. ఆయన ఒకసారి ఇలాగే సైన్యంతో ఊరేగుతూ వశిష్ఠుడు ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ బృందానికి వశిష్ఠుడు తన దగ్గర ఉన్నటువంటి శబల అనే ధేనువుతో, ఆ ధేనువు సాయంతో జమదగ్నిలాగానే మహత్తరమైన విందు చేశాడు. కార్తవీరుడు జమదగ్నిని కోరినట్లే విశ్వామిత్రుడు వశిష్ఠుడిని కోరాడు ఆ ధేనువును తన సొంతం చేయమని. మరి ఇది లోభానికి పరాకాష్టే కదా. అలాగే మహాభారతంలో ధృతరాష్ట్రుడిది కూడా రాజ్యలోభమే. ఆయన పుట్టుగుడ్డి కనుక ధర్మశాస్త్ర రీత్యా ఆయనకు రాజ్యాధికారం అసలు దక్కల. తమ్ముడు పాండురాజు రాజు అయ్యాడు. కొద్ది కాలానికే పాండురాజు ఆకస్మికంగా మరణించడంతో రాజ్య సంరక్షణ బాధ్యత ఆ ధృతరాష్ట్రుడికి సంక్రమించింది. క్రమంగా రాజభోగాలకు ఆయన బాగా అలవాటు పడ్డాడు. అదే లోభానికి దారితీసింది. తన చేజిక్కిన రాజ్యాన్ని కనీసం తన కొడుకైనా కట్టబెట్టాలని అనిపించి ఆయన ఎన్నో పన్నాగాలు పన్నాడు. చివరకు రాజ్యాన్నే కాదండి, 100 మంది సంతానాన్ని కూడా పోగొట్టుకున్నాడు. అలాగే రామాయణంలో భరతుడికి కూడా లభించింది తాత్కాలిక రాజభోగమే. అయితే భరతుడు ప్రలోభానికి లోను కాల. రాముడు రాజ్యానికి కేవలం తన ధర్మకర్తగానే వ్యవహరించాడు. రావణ సంహారం పిదప రాముడు తనకన్నా ముందుగా హనుమంతుడిని పంపి భరతుడి మధ్యలో ఏ మూలనైనా రాజ్యకాంక్ష మెదులుతున్నదేమోనని గమనించమని కోరాడు. శీల పరీక్ష లాంటిది అది. అయితే అందులో భరతుడే గెలిచాడు. తన లోభరాయిత్యాన్ని నిరూపించుకొని లోకం నుంచి గౌరవాలను కూడా పొందాడు. లోభం ఆవరించి మనిషి గుడ్డివాడి కారదని తన ప్రవర్తన ద్వారా లోకానికి బోధించాడు. భారత భాగవత రామాయణ కథలోని వ్యత్యాసం పరమార్థం గ్రహించినాడు మరి మనందరం కూడా ఆ లోభం నుంచి, వ్యామోహం నుంచి బయటపడతాం మిత్రులారా. ఈ విషయాన్ని ఎప్పుడు గమనించుకుంటూ ఉండాలి. మరి ఈరోజు ఈ మంచి మాట ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరొక జీవిత సత్యం ద్వారా కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇట్లు మీ రామిరెడ్డి, మానస సరోవరం.